మన రక్షకుడు జీవాధిపతి అయిన యేసు పరిశుద్ధ దివ్యమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ దినము లేఖన భాగము మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో, అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదకుడి మీకు దొరుకును అనే లేఖన భాగాన్ని మనము చూస్తుంటుండగా, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఇది మాట్లాడినటువంటి మాట. ఎంతోమంది జన సమూహము అక్కడ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అయితే మనము మందిరంలోనికి పోతున్నాము. అయితే మనము ఏమి అడుగుతుంటున్నాము ఒకసారి మనము ప్రశ్న చేసుకోవాలి. దేవుడు అడగమన్నాడని మనము ఏదేదో మనము అడుగుతూ ఉంటాము. అయితే మనము అడిగేది దేవుని చిత్త ప్రకారము మనము అడగటం లేదు. మన దురుద్దేశంతో మనము అడుగుతుంటున్నాము కాబట్టి మనకి ఏమీ కూడా దొరకటం లేదు. అదే దేవుని చిత్త ప్రకారము చిత్తము చొప్పున అడిగినట్లయితే దేవుడే చెప్పిండు, నీ ప్రతి అవసరం అక్కరగా ఉన్నది ఏదో ప్రతి అవసరం కూడా నేను తీరుస్తాను అని చెప్పి ఉంటున్నాడు. అయితే మన అక్కర మన చింత యావత్తు కూడా దేవుడు తీర్చాలి, మనకు సహాయం చేయాలి అంటే ఆయన చిత్త ప్రకారము మనము అడిగితే దేవుడు తప్పకుండా అది నెరవేరుస్తాడు. అప్పుడు మనము దేవుణ్ణి మొదట ఎతకాలి, ఆయన నీతిని ఎతకాలి, ఆయన రాజ్యాన్ని ఎతకాలి, ఆయన వాక్యాన్ని ఎతకాలి. అది ఎదకటము కూడా ఏ విధముగా అంటే భయభక్తులు కలిగి అడగాలి, భయభక్తులు కలిగి ఆయన్ను ఎదకాలి. మన హృదయ అంతరంగంలో ఏది కూడా దాచిపెట్టుకోకుండా స్థిర మనసుతో, ఒక నమ్మకముతో, ఒక విశ్వాసముతో మనము అడగాలి. అప్పుడు దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. తట్టిన తర్వాత ఆయన తీసేవాడిగా ఉంటాడు. అయితే మన హృదయం అనే తలుపులు మనము మొదటిగా తీయాలి. దేవుడు చెప్పేది ఏంటంటే, నీ హృదయం అనే తలుపులు తెరువుము, నీలోనికి నేను వచ్చి నీలో ఉన్నటువంటి ప్రతి అవసరతను అక్కర్లను నేను తీరుస్తాను. అయితే దేవునికి మనము సోటి ఇవ్వటం లేదు. మనము ఆస్తి అంతస్తుల కొరకు మనము ప్రాగుతుంటాము, అడుగుతుంటాము. అందుకే మనకు ఏది కూడా దొరకటము లేదు. ఇప్పుడైనా కానీ దేవుని చిత్త ప్రకారము మనము నడుచుకుంటూ ఉండి మనము కానీ అడిగినట్లయితే దేవుడు అనుగ్రహిస్తాడు.